ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే 6 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. అతనికి గాలిపటాలు ఎగరడం చాలా ఇష్టం. ఒకరోజు అతను చక్కని రంగులతో మరియు అందమైన ఆకృతులతో ఒక గాలిపటాన్ని తయారు చేశాడు. అది ఎగరగలుగుతుందా అని పరీక్షించేందుకు ఆతురంగా కొండ మీదికి వెళ్ళాడు. మొదట గాలిపటము ఆకాశంలో ఎగరడం మొదలైంది. కాని ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారం దారాన్ని తెంచి గాలిపటాన్ని చెట్టులో చిక్కించేసింది. గాలిపటం చూసి విజయ్ చాలా నిరాశ చెందాడు. దారిన వెళ్ళిన ఒక వృద్ధుడు అతనిని గమనించి అడిగాడు. నీవు ఎందుకు బాధపడుతున్నావు? నా గాలిపటం తెగిపోయింది, విజయ్ బాధగా చెప్పాడు. ఇప్పుడు ఇది ఉపయోగపడదని అనుకుంటున్నాను. వృద్ధుడు చిరునవ్వుతో, కొన్నిసార్లు విరిగిపోవడం మనకు మరింత ఎక్కువ నేర్పుతుంది అని చెప్పాడు. విజయ్ ఆశ్చర్యపోయి చెట్టులో చిక్కిన గాలిపటాన్ని జాగ్రత్తగా తీయాడు. ఇంటికి తీసుకెళ్లి దానిని శ్రద్ధగా మరమ్మతు చేశాడు. కొన్ని రోజుల తర్వాత మరమ్మతు చేసిన గాలిపటం ఎప్పటికంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరింది. ఆ వృద్ధుడు చెప్పిన మాటలు నిజమని విజయ్ గ్రహించాడు. గాలిపటాన్ని సరిచేయడం అతనికి మనోధైర్యం మరియు సమస్యల్ని పరిష్కరించుకోవడం నేర్పించింది.